హాయ్ హలో అందరికి నమస్తే. ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తొందరగా ఏది పెడితే అది మాట్లాడిస్తూ ఉంటారు. మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడిన మాటలకు అటువైపు నుంచి ఏం కౌంటర్ వస్తుంది అనేది వాళ్ళకు తెలియదు. సబ్జెక్టుతో మాట్లాడితే ఒక అర్థం పర్థం ఉంటుంది. సబ్జెక్ట్ లేకుండా మాట్లాడితే ఏమవుతుందంటే నవ్వుల పాలవుతారు, అడ్డంగా దొరికిపోతారు. ముఖ్యంగా మనం ఎవరి గురించి కామెంట్ చేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ రోజా గారికి సంబంధించి మంత్రి కందుల దుర్గేష్ గారు మాట్లాడినటువంటి మాటలు అది బూమరాంగ్ అయింది. అవి ఎటుపోయిందంటే అది నాగబాబుకు తగిలింది. నాగబాబు గారు ఇప్పుడు ఎమ్మెల్సీ కదా, పోయి ఆయనకు తగిలింది. అంటే వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటున్నారు, వాళ్ళ మాటలు అని వాళ్ళే తీసుకుంటున్నారు. మనం సాధారణంగా అంటున్నాం, ఎందుకు అనవసరంగా గెలుపుకున్నావు, లేపి తన్నించుకోవడం అవసరమా అని చెప్పి మనం సాధారణంగా మాట్లాడతాం కదా, అదే రకంగా వీళ్ళ పరిస్థితి ఉంది. ఇప్పుడు రోజా గారు ఎవరు మన హోంమంత్రి వంగలపూడి అనిత గారు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆమె సాధారణంగా పార్టీ నాయకురాలు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి. అవతల మహిళా హోంమంత్రి కాబట్టి, అవతల మంత్రి సవిత గారు వీళ్ళందరికీ కౌంటర్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళ మహిళా నాయకురాలు మాట్లాడతారు. ఈ మాట్లాడినటువంటి క్రమంలో మరి 17 మెడికల్ కాలేజీలో ఎన్ని తెచ్చారు, ఏం చేశారు, ఎంత నిర్మాణం అయింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సంవత్సరాల కాలంలో ఎన్ని తెచ్చారు, ఏం చేశారు, మీకు నాతో పాటు రండి నేను చూపిస్తానని చెప్పి ఛాలెంజ్ వేసింది. ఇప్పుడు కందుల దుర్గేష్ గారు ఏమంటారు, దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నారు రండి అంటారు. ఆల్రెడీ ఛాలెంజ్ చేశారు కదా వాళ్ళు, రమ్మని ఛాలెంజ్ చేస్తారు, పోవచ్చు కదా. మరి ఎక్కడెక్కడ ఉన్నాయో కన్స్ట్రక్షన్ అయినవేంటి, పూర్తయినటువంటివి, ఇంకా కావాల్సినటువంటివి, నిర్మాణంలో ఎంత పర్సెంట్ కంప్లీట్ అయింది, నిర్మాణం అయింది, కథ అయింది, లెక్కింది, మొత్తం చూపిస్తూ అంటున్నారు కదా వాళ్ళు. ఆల్రెడీ మీరు చెప్పిన అబద్ధాలు అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆ నాయకులు పోయి డైరెక్ట్ పోయి అక్కడ పోయి మెడికల్ కాలేజీలో వీడియో క్లిప్పింగ్స్, లొకేషన్ అన్నీ చూపిస్తూ ఉన్నారు కదా. వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు, మీరు ఊకే పేపర్ ప్రకటనలకి పరిమితం అవుతూ ఉన్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ఆర్కే రోజా గారు ఏది మెడికల్ కాలేజ్ సంబంధించి మాట్లాడిన క్రమంలో కందుల దుర్గేష్ గారు ఏమంటారంటే, నువ్వు ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్వి, నీకు మాట్లాడే అర్హతనే లేదు అంటాడు ఆయన. ఎవరు? కందుల దుర్గేష్ గారు. సో పెద్ద జోక్ ఇది, అవునా కదా? ఎందుకంటే జబర్దస్త్ ఆర్టిస్ట్ ఎవరు? రోజా గారి పక్కన కూర్చొని నవ్వుతూ ఉంటాడు కదా, ఎవరు ఆయన? నాగబాబు గారు ఎవరు? ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్సీ కదా, మీ ఎమ్మెల్సీ కదా, ఎప్పుడైనా మీరు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కదా, ఏం అర్హత ఉందని ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయనకి? జబర్దస్త్ వాళ్ళకి అర్హత ఉండదు కదా, మీ లెక్క ప్రకారం ఏ రకంగా ఇచ్చారు? ఇప్పుడు ఎమ్మెల్సీని ఇచ్చి పెద్దల సభకు పంపించారు. మరి ఎట్లా పంపిస్తారా? ఎట్లా? వాళ్ళకి అర్హత లేదు కదా, వాళ్ళు డ్రామాలు వేస్తారు కదా, వాళ్ళు నవ్వుతారు కదా, తగులుకుందా. మరి మీరు రోజా గారిని జబర్దస్త్ ఆర్టిస్ట్ నీకు రైట్స్ లేవు అన్నప్పుడు మరి రివర్స్, ఇప్పుడు మనకి రివర్స్ తగిలింది కదా, ఇప్పుడు బూమరాంగ్ అయింది కదా, దుమ్మెత్తి పోస్తున్నారు కదా. ఇప్పుడు ప్రజలు అంటున్నారు, అదేంటి సార్ పుసుక్కుని అంత మాట అనేసినారు, మరి ఎమ్మెల్సీ గారు ఎవరు? జబర్దస్త్ ఆర్టిస్టే కదా. మరి మన పవన్ కళ్యాణ్ గారు ఎవరు? ఆయన కూడా ఒక ఆర్టిస్టే కదా. ఇవన్నీ లేవదీస్తున్నారు, ఇవన్నీ ఎత్తుతున్నారు. మరి టీడీపీ పార్టీ స్థాపించింది ఎవరు? ఒక ఆర్టిస్టే కదా, ఒక సినీ కళాకారుడే కదా, ఆయన కూడా సినిమాకి సంబంధించిన వ్యక్తే కదా. వీళ్ళకి రైట్సే లేవంటారు. పైగా ఆయన ఉన్నది ఎంత? సినిమాటోగ్రఫీ మంత్రి. మళ్ళీ పైగాన అదే అంటారు, నేను మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అని. ఆ రకంగా మాట్లాడి ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయినారు. ఒకటి కాదు, రెండు కాదు. ఇప్పుడు ఏది పిఠాపురం నియోజకవర్గంలో గెలవడం కోసం అని చెప్పి ఎవరు వచ్చారు అక్కడికి? ఐపరాదిని తీసుకొచ్చారు అక్కడికి. ఐపరాదితో పాటు మరికొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చి మొత్తం పిఠాపురంలో కొన్ని రోజుల నుండి ప్రచారం చేసిపోయినారు. ఏం చెప్పారు? ప్రపంచమంతా ఇటువైపు చూసేలాగా డెవలప్మెంట్ జరుగుతుంది అన్నారు. ఏం జరుగుతుంది? దళితుల మీద దాడి జరుగుతూ ఉంది. మీ గెలుపు కోసం పనిచేసినటువంటి వర్మకు అదేవిధంగా మీకు మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. మీరేదైతే జబర్దస్త్ అంటున్నారో, జబర్దస్త్ ఆర్టిస్టులని, మరి ఆ జబర్దస్త్ నాగబాబు గారు అక్కడికి వెళితే ఏ రకంగా వాతావరణం ఉంటుందో, పోలీసులకు తలనొప్పిగా మారుతున్నటువంటి వ్యవహారాలు, వాళ్ళ భద్రత కల్పించలేక అక్కడ ఇవన్నీ చూస్తలేమా? ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి తీస్తూ ఉన్నారు. మొత్తం ఇది నడిచేదే జబర్దస్త్ టీంతో మాట్లాడించడం, ఇప్పుడు జబర్దస్త్ టీంతోనే తిట్టించడం. మరి ఇప్పుడు జబర్దస్త్ టీం సంబంధించే కదా ఆర్పి రోజా గారిని ప్రతిరోజు తిడుతూ ఉంటాడు. మరి అదెట్లా? వాళ్ళ అనర్హులు కదా, జబర్దస్త్ వాళ్ళు అనర్హులు కదా. సో ఇట్లా అసలు విషయం రండి అయ్యా, విషయం ఏందో చెప్పండి అని అంటే, మేము అది చేసాం, ఇది చేసాం, అది ఆధారాలు చూపెట్టామంటే లేదు ఛాలెంజ్ చేస్తున్నా అంటారు. వీళ్ళు ఆల్రెడీ ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్ తీసుకోరు మళ్ళీ. సో అట్లా ఇప్పుడైతే మొత్తానికైతే రోజా గారికి కౌంటర్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆమెను తిడుతూ, ఆమెను కించపరుస్తూ వీళ్ళు మాట్లాడినటువంటి క్రమంలో అది రివర్స్ అయ్యి
నాగబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళ పార్టీలకు గట్టిగానే తగులుకున్నది. మరి వీళ్ళకి సపోర్ట్ చేసేటువంటి జబర్దస్త్ టీం అందరికీ తెలుసు. జబర్దస్త్ టీము ఎవరికి సపోర్ట్ చేస్తారనే విషయం అందరికీ తెలుసు. వాళ్ళు రోజా గారిని అయితే దారుణంగా మాట్లాడుతూ కూడా తెలుసు. దాన్ని ఖండించకుండా ప్రోత్సహిస్తున్నది ఎవరో కూడా తెలుసు. సో ఇట్లా ఉంటుంది అనమాట వీళ్ళ వ్యవహారశైలి. అందుకే జనాలు ఏకీపరుస్తూ ఉన్నారు. సో ఇది. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.